హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ తెరచి చూచి మరి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. దేవుడిచ్చిన మరి ఆ వాగ్దానాన్ని బట్టి ఈ మొదటి వార్షికోత్సవ దినమున మరి సంఘముగా కూడి మనము దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ గొప్ప దేవుడు మనకి ఆ ధన్యత, ప్రాముఖ్యత, ఆధిక్యత మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ అనేక మందికి తన శక్తిని, తన మహిమను, తన ఆశ్చర్య కార్యాలను చూడడానికి, ఆశ్చర్య కార్యాలను పొందడానికి, ఆ స్వస్థతలు పొందడానికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన ప్రకారము ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ని దేవుడు మరి తన కృపను బట్టి దినదినము ఎన్నో సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, సాతాను శోధనలు వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు నిలబెట్టుకుంటూ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ జీవము కలిగిన దేవుణ్ణి, ఆ సజీవుడైన దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాం. మీ హృదయంలో ఏ బాధ ఉన్నప్పటికీ, ఏ సమస్యలు ఉన్నప్పటికీ, మీ సమస్యలు, మీ బాధలు అన్ని పక్కన పెట్టి ఆ దేవాది దేవుణ్ణి మనం కొద్ది నిమిషాలు స్తుతిద్దాం. మౌనంగా ఉండొద్దు ఎవరు. ఎందుకంటే ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు సంఘములను, సార్వత్రిక సంఘాలను ఎందుకు స్థిరపరుస్తాడు, ఎందుకు బలపరుస్తాడు అంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, తన సువార్తను అనేక మందికి ప్రకటించడానికి, ఆ పెండ్లి కుమార్తె వలె దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి, పరిశుద్ధులుగా, నిష్కలంకాలుగా, పవిత్రులుగా ఉంచడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ జీవము కలిగిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. అన్యులందరూ కదిలింపగా అన్యులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదను. ఆయన మహిమతో మందిరాన్ని నింపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హల్లెలూయా జీసస్. దేవుని స్తుతించాలా. మీ హృదయంలోని ఆ బాధలను, ఆ సమస్యలను తీసివేసి
దేవుణ్ణి స్తుతిస్తే, దేవుణ్ణి ఆరాధిస్తే, థ్యాంక్ యూ జీసస్, ఆ సజీవుడైన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు తన మహిమతో మందిరాన్ని నింపుతానంటున్నాడు. తన మహిమతో దేవుడు ఈ మందిరాన్ని నింపుతానంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఒంటరి అయిన వాడిని మందగినని వాగ్దానం చేసిన దేవుడు, ఎన్నిక లేని వాడిని బలమైన జలమగనని వాగ్దానం చేసిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు. దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాం. దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాం. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఎందుకంటే ఆయన మాత్రమే మన జీవితాల్లో కార్యం చేసేది. మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా మాత్రమే ఆ కార్యములు జరుగుతాయి. మన శక్తిని ఆధారం చేసుకుని, మన బలమును ఆధారం చేసుకుని మనం ఏమీ చేయలేం. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని మహిమ ద్వారా మనము సువార్తను ప్రకటించగలం, దేవుని పని చేయగలం. దేవుని స్తుతిద్దాం. మౌనంగా ఉండొద్దు. మీ హృదయంలో ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడే సర్వాధికారి అయిన దేవుడు, దేవుడే ఆశ్చర్యకరుడు, దేవుడే ఆశ్చర్యకరుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.